హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కళా తులసి వ్లాగ్స్. అందరూ బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నాను. టైటిల్ చూసి వచ్చారు కదండి, ఆడవాళ్ళ మజాకా అని ఎందుకు పెట్టానంటే వీడియో స్కిప్ చేయకుండా లైక్ ఇచ్చి చూడండి. నేను మా హస్బెండ్ మార్నింగ్ పొలానికి బయలుదేరాం. ఎందుకని ఆ టైటిల్ పెట్టానంటే మా హస్బెండ్కి ఈరోజు డ్యూటీ ఉంది. పొలంలో పనులన్నీ నేనే చూసుకుంటున్నా. 2 డేస్ నేను చేసిన వర్క్ చూపిస్తాను. మా హస్బెండ్ కాన్ఫిడెంట్ నా మీద. చూడండి, మా ఇంటి దగ్గర నుంచి 10 కిలోమీటర్స్ అండి. మార్నింగ్ 7:30 అవుతుంది. మంచుతోటి చలితో ఈదరగాలిగా అనిపిస్తుంది. రోడ్డు మీద అసలు రోడ్డు కనిపించుకున్నంత మంచుగా ఉంది. వెళ్ళే దారిలో చలికి వణుకొస్తుంటే అలా చున్నీ అలా కప్పేసుకున్నాను. వచ్చామండి, మనం బియ్యుడు ప్రతిష్ఠించిన శివాలయానికి మొక్కజొన్న కోపిస్తున్నాం మా చేలో. అందుకని శివాలయానికి దండం పెట్టుకోవడానికి వచ్చాను. శివయ్యకి అప్పుడే అభిషేకం చేస్తున్నారండి. అభిషేకం చేస్తుంటే నేను మా హస్బెండ్ 3 ప్రదక్షిణాలు చేసి దండం పెట్టుకొని గంగాజలం పోసి ఇంకా చేనుకు వచ్చామండి. చేనుకు వచ్చేటప్పటికే కూలోళ్ళు వచ్చేసి చేలో దిగారు. చేలో దిగి వాళ్ళు 2-3 బస్తాలు కూడా కోసారండి. వీళ్ళు దిగుమెట్ట నుంచి వచ్చారు. ఫస్ట్ టైం నేను వీళ్ళని చూడటం, మా చేనుకి వీళ్ళు ఫస్ట్ టైం రావటం. కోత కోసే టయానికి మనుషులు దొరకరు. ఎక్కడి నుంచో వేరే ఊర్ల నుంచి పిలిపిస్తూ ఉండాలి. అంటే ఇప్పుడు బాగా సీజన్ అండి, పండు మిర్చి పొగాకు అంతా సీజన్ కాబట్టి కూలోళ్ళు దొరకకుంటే మా హస్బెండ్ 50 ఎక్స్ట్రా ఇచ్చి పిలిపించారు. మొక్కజొన్న కోపడానికి 1 మంత్ ముందే చెప్పి పెట్టారండి. మా హస్బెండ్తో పాటు 2-3 వెళ్ళి అడిగితే ముందు కలాదర్ చేను అయ్యాకే మీ చేనుకు వస్తామని చెప్పారంట. చూడండి, గుత్త కాదు, వీళ్ళ కూలి మాట్లాడాము. మా హస్బెండ్ ఎలా చేస్తున్నారు వర్క్ ఒక 10 మినిట్స్ చూశారు. చూసి అందరికీ అన్నీ చెప్పి ఇంకా చేనికి బయలుదేరారు. నువ్వే పని చెయ్యొద్దు, వెనకుండి చూసుకో అని చెప్తున్నారు నాతోటి. ఇంకా అందరితోటి కానివ్వండి అమ్మ కానివ్వండి అని చెప్తున్నా. 10:30 అయిందండి. ఇంకా భోజనానికి వచ్చారు వీళ్ళు. 7:30కి చేలో పనికి వస్తే 10:30కి ఒక భోజనానికి బ్రేక్ అండి, టిఫిన్ బ్రేక్. ఇంకా భోజనానికి వచ్చి ఇంకా గట్ల మీదకి వచ్చి చేతులు కాళ్ళు కడుక్కొని ఇంకా భోంచేస్తారు. ఈరోజు మొత్తం 22 మంది వచ్చారండి, ఆడవాళ్ళు మగవాళ్ళు కలిపి. మా హస్బెండ్ కౌంట్ చేసుకోమంటే కౌంట్ చేసుకున్నా. ఈ తాత అరిటాకు అడిగితే నేను అరిటాకు కోసిచ్చానండి. అన్నం తినడానికి నేను అరిటాకు కోసుకుంటుంటే ఎవరికన్నా కావాలా అని నేను అడిగాను. అడిగితే 2-3 అడిగితే వాళ్ళకి కోసిచ్చాను. ఈ తాత బాగా కామెడీగా మాట్లాడతారండి. ఈ తాత ఫుల్ జోస్, ఎక్కడున్నా సరే అందరితోటి కలిసిపోతాడు. కొంతమంది షెడ్లో, కొంతమంది అరుగుల మీద, కొంతమంది కింద. ఇక్కడ కంఫర్ట్ ఉన్న వాళ్ళు అక్కడ కూర్చొని తింటున్నారు. తింటుంటే నేను కూడా లంచ్ తీసుకొచ్చుకున్నానండి. మార్నింగ్ లేచి నేను వంట చేసుకొని వచ్చాను. వీళ్ళందరూ ఏం కర్రీలు ఏం తింటున్నారని చూడడానికి వచ్చాను. ఇదిగోండి, నేను అరిటాకు కడుక్కొని ఇక్కడ పెట్టుకొని బాక్స్ పెట్టుకొని అందరూ ఏమేంటుందని దగ్గరకు వచ్చాను. ఈ ఆంటీ చాలా హుషారు. హాయ్ ఫ్రెండ్స్, నేనే మేస్త్రమ్మ అని అంటుంది. కానీ ఈమె మేస్త్రమ్మ కాదు, కానీ వీళ్ళందరికీ పెద్ద కాబట్టి అలా ఉసిరికాయ పచ్చడి, పప్పు, గోంగూర పప్పు అమ్మాయి తీసుకున్నాను అని చెప్తుంది ఇక్కడ ఆంటీ. మేము ఇంట్లో అయితే ఒక కర్రీ, చేనుకి వస్తే అందరం ఒకళ్ళు షేర్ చేసుకుంటాను. బాగా జోక్గా ఉన్నారు ఇక్కడ. నువ్వేం కర్రీ తెచ్చుకున్నావు అమ్మా అంటే, ఉండండి నేను ఓపెన్ చేస్తాను లంచ్ బాక్స్ అంటున్నా. ఇక్కడ నేను కూర్చొని నా లంచ్ బాక్స్ ఓపెన్ చేశాను. మా హస్బెండ్కి 2 రోజులు బిజీగా ఉన్నారండి. ఒకరోజు డ్యూటీ, నెక్స్ట్ డే రోజు కూడా నేను చేసిన వర్క్ మీతో షేర్ చేసుకుంటున్నాను. మా హస్బెండ్ నేను లేకుండా ఇది ఏ పనైనా చేపిస్తాను ధైర్యం ఆయనకి నా మీద. చూడండి నేనేం తెచ్చుకున్నా అంటే వైట్ రైస్, బీరకాయ కర్రీ తెచ్చుకున్నాను. 2-3తో షేర్ చేసుకున్న కర్రీ. వాళ్ళు తిని బాగుందమ్మా టేస్ట్, మా కర్రీలు వేసుకో అంటే నా కర్రీ ఎక్కువైంది లెక్క అని చెప్పాను. 2-3కి వేసుకున్న తర్వాత ఇంకా తిన్నాక అందరు జామ చెట్టు మీద పడ్డారండి. వీళ్ళు జామకాయలన్నీ కోసేశారు. ఈ గ్రీన్ షర్ట్ తాత అన్నాడు, కూలోళ్ళు వస్తే జామకాయలు కాదమ్మా జామ చెట్టుని కూడా తినేస్తారు అంటున్నారు. ఇంకా మళ్ళీ పని స్టార్ట్ చేశారండి. పని వెనక మొక్కజొన్నలు వదిలేస్తారేమో, మేము గుత్త కాదు కూలి కాబట్టి వెనకుండి చేపిస్తున్నాను. అదే మనం ఇంట్లో కూర్చున్నాం అనుకో, మన కూలి వస్తుందిలే, ఒకరోజు చేసే పని 3 రోజులు చేయొచ్చు అని వీళ్ళు అనుకుంటారు. మనిషి ఉంటేనేనండి ఈ రోజుల్లో. ఇంకా వీళ్ళతో మాట్లాడితే సరదాగా అలాగా ఇంకా వాటర్ అడిగారండి. వాటర్ అడిగితే బోర్ వేసాను ఇక్కడ. 1 అవర్ తర్వాత వాటర్ అంటే బోర్ వేసిన తర్వాత ఇక్కడ అందరూ వాటర్ తాగుతున్నారు. వాటర్ అందరు తాగారా అని ఇంకా బోర్ ఆఫ్
బోర్ ఆఫ్ చేయాలి. అందరు తాగారా అంటే ఇంక ఇద్దరు ఉన్నారంట. ఇద్దరు తాగేసిన తర్వాత బోర్ ఆఫ్ చేశానండి. చాలా సరదాగా ఉంటుంది. నాకు ఇంట్లో అయితే అంత సరదా అనిపించదు, వీళ్ళు ఇంతమంది కాబట్టి. ఇంకా తర్వాత మళ్ళీ 3కి మళ్ళీ లంచ్ బ్రేక్. 3కి అందరూ మళ్ళీ సెకండ్ టైం భోంచేస్తారు. ఈవినింగ్ 4:30 దాకా ఉంటారు కాబట్టి నేను పుచ్చిత్తనాలు తింటా కూర్చున్నా. వీళ్ళందరూ అన్నం తింటుంటే ఈ తాత హాయ్ చెప్పు తాత అంటుంటే తలదూకుంటున్నావు ఏం తాత అంటే పక్కన హాయ్ బ్రో అని చెప్పు అంటుంది. అంటే ఉండమ్మా నాకు బాధ అయిపోయింది, మీ చేలో మొక్కజొన్నకు వస్తే చిలకలకి బువ్వెట్టా అని ఆలోచిస్తున్నా నేను అంటే ఈ పక్కన ఆంటీ గ్రీన్ కలర్ బాటిల్ పట్టుకున్నా. అంటే పువ్వేం మస్తుగా ఉంటాయిలే వాటికి, నువ్వెందుకు బాధపడతావు అని అంటున్నా. తాత బాగా జోక్స్ వేస్తారు. తర్వాత ఇక్కడ చేస్తుంటే ఇక్కడ ఒక కర్ర ఇరిగిపోయి శారీ కింద పడిపోతే అక్కడ తాతతో చెప్పి కట్టిస్తున్నాను నేను. తాత పంట చేలో ఉంటే మళ్ళీ నైట్ పందులు వస్తాయేమో అని చెప్పి శారీ ఇక్కడ కర్ర ఒకటి ఇరిగిపోయిందండి. ఇది చూసి అది కర్రపాత చీర చుట్టూ తాత ఈరోజు ఎంత సేఫ్టీ ఉంటే అంత మంచిది అని చెప్పి ఇక్కడ తాతతో చెప్పి ఇక్కడ కర్ర పాతిచ్చి ఆ శారీని చుట్టిస్తున్నాను. ఈరోజు మొత్తం ఎన్ని బస్తాలు అయినాయి తాత అని నేను ఎంచుకోవడానికి వెళ్ళానండి చేలోకి ఎంచుకోవడానికి వెళ్ళిన తర్వాత ఇంకా ఈవినింగ్ 4 అయిపోయింది. 4 దాకా ఉన్నారు వీళ్ళు. మామూలుగా అందరికీ 3:30 దాకా ఉంటారంట, కానీ కళాధర్ చేను కాబట్టి 4 దాకా ఉండండి అని మేస్త్రమ్మ గట్టిగా చెప్పిందంట వీళ్ళతో. ఎందుకంటే కళాధర్ చేనికి రాగానే డబ్బులు ఇస్తాడు, ప్లస్ ఒకటి 20 డేస్ ముందు వేరే వాళ్ళు కూడా చెప్తే మేము కళాధర్ చేను అయిపోయాక మీ చేనుకి వస్తామని చెప్పారంట. మా హస్బెండ్ అంటే అంత అభిమానం. వీళ్ళది దిగుమెట్టండి. 3 మగవాళ్ళనండి. బస్తాలు కుట్టడానికి 3, కొయ్యడానికి మొత్తం ఆ రోజు 22 మంది వచ్చారండి, ఆడ మగ 3 కలిపి. ఈ తాతతోటి ఇక్కడ కర్ర బాత ఇచ్చేసాను. శారీ అలా పెడితే ఇంకా నైట్ చేలో పందులు రాకుండా. ఇంకా అయిపోయిన తర్వాత ఆటో రాలేదని వీళ్ళు చూడండి పొలాల గట్ల మీద కాకరకాయలు అవి కోసుకుంటున్నారు. వీళ్ళకి భయం లేదు, పాములు ఉంటాయి పురుగులు ఉంటాయి అని చెప్పి లోపల దూరి కాకరకాయలన్నీ కోసుకుంటున్నారు. తర్వాత ఆటో వచ్చే లోపల ఒక సాల్వ్ పట్టచ్చు కదా అంటే వస్తుందని రోడ్డు ఎక్కి ఇక్కడ చూడండి రెగ్గేలు ఏరుకుంటున్నారు. రెగ్గేలు చెట్టు నిండా పండున్నాయండి. అక్క నువ్వు కూడా కోసుకొచ్చుకో అంటే ఎక్కడ వీళ్ళు దూరాక వీళ్ళ నెత్తి మీద పడుతున్నాయో మనం కోసం. చూడండి వీళ్ళు మేము పెడతాంలేమ్మా అని అందరు రెగ్గేలు ఏరుకొని నాకు కొని పెట్టారు. ఆటో వచ్చేసిందంటే ఒక 10 మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత ఆటో రాగానే హుషారుగా పరిగెట్టుకుంటూ ఎక్కుతారు చూడండి వీళ్ళు. మార్నింగ్ నుంచి లేని హుషారు ఇప్పుడు వచ్చేస్తుంది వీళ్ళకి. నేను అదే అంటున్నా, ఆటో రాగానే రన్నింగ్ హుషారు వచ్చేసింది మీకు అని ఇక్కడ అంటున్నాను. ప్లేసుల కోసం అండి వీళ్ళు రన్నింగ్ ఫాస్ట్గా ఎక్కడం. ఏంటక్క ప్రతిదీ వీడియో చేస్తున్నావు అని అమ్మాయి నవ్వుతుంది. మీరు బాయ్ చెప్పేదాకా నేను వీడియో తీస్తా అంటున్నాను. అందరు జాగ్రత్తగా ఎక్కండి అమ్మ, పట్టుకోండి. ఆటో బాడీకి కూడా మాదేనండి. ఎక్కేసి వాళ్ళు బాయ్ బాయ్ అంటున్నారు. ముందు మీరు జాగ్రత్తగా పట్టుకోండి బాయ్ అని నేను అంటున్నాను. ఈ ఆంటీ రామ్మ మా ఆటోలో వెళ్దాం రా అంటే నేను బస్కి వెళ్తాలే ఆంటీ అని చెప్తున్నాను. హాయ్ అక్క, హాయ్ రేపు రా, రేపు ఖచ్చితంగా రా అంటుంది ఆటోలో ఒక ఆమె. రేపు కూల్ డ్రింక్ బాటిల్స్ అవి తీసుకొని రా నువ్వు, రేపు అయిపోద్ది మీ చేను అంటుంది. ఫుల్ బాటిల్స్ కావాలంటే ఫుల్ బాటిలా అన్న, 4 ఫుల్ బాటిల్స్ కావాలంటే ఓకే అని నేను అన్నానండి. అన్న తర్వాత ఆటోలో కూర్చొని ఆటో బయలుదేరుతుంది. ఇంకా అందరు జాగ్రత్త పట్టుకోండి. వేరే ఆమె చూడండి కాకరకాయలు ఓడి నిండా కోసుకొని వచ్చి ఆటో ఎక్కుతుంది. ఆమె కోసం అందరు చూస్తుంటే ఇంకా ఆమెకు వచ్చి ఎక్కేసింది. ఎక్కేసిన తర్వాత అందరూ బాయ్ అక్క, రేపు రా అక్క, నువ్వు బాగా సందడి అక్క, బాగా మాట్లాడుతున్నావు, రేపు ఖచ్చితంగా రా అక్క అంటే రేపు నేను రాను అంటే నువ్వు రాకపోతే మేము ఒప్పుకోము అంటున్నారు. ఇక్కడ నువ్వు ఖచ్చితంగా రా అంటున్నారు. వీళ్ళు బాగా అభిమానిస్తారు. బాయ్ అక్క, రేపు ఖచ్చితంగా రా అని అరుస్తున్నారు. ఇంకా ఏంటి నేను షాపింగ్కి వచ్చానండి. ఇవన్నీ చూసి ఏంటి అక్క షాప్ పెడుతుందా అని అనుకుంటారేమో. నో మా అబ్బాయి హాస్టల్ కోసం ఇవన్నీ కొనడానికి వచ్చా అండి. మా అబ్బాయి నెక్స్ట్ హాస్టల్కి వెళ్తున్నాడు.
నేను ఇంటికి వచ్చి కాళ్ళు చేతులు కడుక్కొని అలా కూర్చొని కూడా కూర్చోలేదండి. ఇంటికి రాగానే ఆ లంచ్ బాక్స్ అక్కడ పెట్టేసి మా బాబుని బయటికి తీసుకొని వచ్చాను. బయటికి తీసుకొని వచ్చి వాడికి కావాల్సినవి అన్నీ కొనిచ్చాను. మా హస్బెండ్ ఇవన్నీ చూసి మార్నింగ్ అన్నారు, ఏంటి అక్కడ షాప్ పెడతారా ఏంటి అయ్యా అమ్మ కొడుకులు ఇద్దరు అని అంటున్నారు. అంటే రూమ్లో 9 మంది దాకా ఉంటారు కదా, షేరింగ్ ఈజ్ కేరింగ్ అని నేను పిల్లలకు నేర్పిస్తాను. నేను ఇంకా పిల్లలకు కావాల్సినవి అన్నీ కొనిచ్చేసి ఇంక మళ్ళీ వస్తున్నాం, ఇంటికి వస్తున్నాం అన్నీ తీసుకొని. ఇంటికి వచ్చి కాళ్ళు మొహం కూడా కడుక్కొని అలా కూర్చొని కూడా కూర్చోలేదండి. బాబుని తీసుకొని బయటకు వెళ్ళి ఇవన్నీ కొనుక్కొని వచ్చాను. వచ్చిన తర్వాత బాబు చూడండి అన్నం తినే ప్లేట్ పోయిందంట. ముందు రోజు వాళ్ళ డాడీ కొన్నారు. తర్వాత ఇంకా అన్న అలా తిని అలా మా పెళ్లి కూతురు వచ్చిందండి. నేను నెక్ పెయిన్ నుండి 7 years నుంచి మెహందీలు పెట్టట్లేదు. మెహందీ పెట్టకుంటే ఈ మధ్య కార్తీక మాసంలో మిరాకిల్ జరిగిందని నా వీడియో ఉంది చూడండి. నెక్ పెయిన్ పోయింది. ఈ అమ్మాయి వచ్చి ముందు రోజు గోరింటాకు అడిగింది. ఇప్పుడు వచ్చి రేపు మార్నింగ్ వస్తానక్క అంటే, నైట్ పండినట్టు డే పండదు, నైటే రా అన్న. నైట్ చూడండి 9 అవుతుంది, టైము 9 అవుతుంది. ఈ పెళ్లి కూతురికి గోరింటాకు పెడుతున్నాను. నేను గోరింటాకు ఫినిష్ అయ్యేటప్పటికి 10:30 అయిందండి. ఇంకా భోజనం మా పిల్లలు అలా పస్తుంటాను, బిర్యానీ ఆర్డర్ పెట్టాను. మా పిల్లలు బిర్యానీ తినేశారు. ఈ అమ్మాయి ముస్లిమ్స్ అమ్మాయి పెళ్లి కూతురు అండి. 2 daysలో పెళ్ళి ఉంది. రేపు మార్నింగ్ వస్తా అంటే, రేపు మార్నింగ్ నాకు పని ఉందిరా అని చెప్పాను. గోరింటాకు ఫుల్ ఎలా ఉందో చెప్పండి. వాళ్ళ హస్బెండ్ పేరు తన పేరు రాపించుకుంది. ఎలా ఉందో కామెంట్ చేయండి. చాలా ఇయర్స్ తర్వాత పెట్టాను. నెక్ పెయిన్ తోటి చాలా సంవత్సరాలు గోరింటాకు మానుకున్నా. డాక్టర్లు గోరింటాకు పెట్టద్దంటే ప్రాక్టీస్ లేకుండా చాలా ఇయర్స్ తర్వాత నేను గోరింటాకు పట్టుకున్నానండి. ముందు వెనక బ్రైడల్ వేసేటప్పటికి 10:30 అయిపోయిందండి. 2.5 hours పట్టిందా. 8:30కి అమ్మాయి వచ్చింది. గోరింటాకు అయిపోయి 10:30 అయింది. ఇంకా ఎర్లీ మార్నింగ్ 12:30కి లేసానండి. 12:30కి లేసి ఇల్లు వాకిలన్నీ శుభ్రం చేసి ముగ్గేసాను. టైం చూడండి, నా బ్యాక్ సైడ్ 2:30 అవుతుంది. 2:30 కల్లా ఇల్లు వాకిలన్నీ ఊడ్చేసి 12:30 లేచిన తర్వాత ఇల్లు వాకిలన్నీ ఊడ్చిన తర్వాత మా హస్బెండ్కి పిల్లలకి నీళ్ళు పెట్టాను. మా హస్బెండ్ స్నానం చేసి పూజ చేస్తున్నారు. మా బాబు కూడా స్నానం చేసేసాడు. ఇంకా మా హస్బెండ్ ఇంకా తిరుపతి ఎక్స్ప్రెస్ క్యాచ్ చేయడానికి అని చెప్పి తను స్నానం చేసి పూజ చేస్తుంటే మా బాబుని హారతి అద్దుకుందురా అని పిలిచాడు. మా బాబు హారతి తీసుకొని, బాధగా ఉంది. పిల్లలు ఇన్ని రోజులు సెలవులు ఇలా వచ్చి అలా వెళ్ళిపోయినాయి అని బాధ అనిపిస్తుంది. ఇంకా టైం చూడండి 2:45 కల్లా ట్రైన్ వస్తుంది. ఇంక ఇంటి దగ్గర నుంచి బయలుదేరారు. మా ఇంటి దగ్గరికి దగ్గర అయినా బండి వేసుకొని వెళ్తున్నారు, లగేజ్ ఎక్కువ ఉందని. బాయ్ బంగారం, బాయ్ నాన్న అని చెప్పి బాధ అనిపిస్తుంది. ఇప్పుడు వీడియోలో వాయిస్ ఓవర్ ఇస్తున్నా మా బాబు అలా వెళ్తుంటే. మార్నింగ్ మళ్ళీ లేయలేకపోయినా కళ్ళు తెరవనివ్వలేదండి. మా బాబు వెళ్ళాక ఒక 1/2 hour బాధపడి పడుకున్న తర్వాత మార్నింగ్ 5:30కి అలా కళ్ళు బరువుగా తెరిచి వంట చేసుకొని మళ్ళీ చేనికి బయలుదేరా. మా హస్బెండ్ లేరు. ఈరోజు నేనే చేలో పని అంతా చేయించి కాటాకు వేయించాలి ఆ మొక్కజొన్న మొత్తాన్ని. ఇంకా బస్ ఎక్కి 10 kilometers వెళ్ళాలి. ఇప్పుడు ఈ బస్ క్యాచ్ ఇంటి దగ్గర వంట చేసుకొని అసలు మార్నింగ్ లేకపోయా, కళ్ళు మంటలు అనిపించినాయి. నైట్ ఏమో 10:30 దాకా మెహందీ వేశాను. తర్వాత మా బాబు వెళ్తున్నారంటే వాళ్ళకి లేసాను. ఇంకా అన్నీ చేసిన తర్వాత వాళ్ళు వెళ్ళిన తర్వాత ఒక 1 hour నిద్ర రాలేదు, బాధగా అనిపించి. ఇంకా నిద్ర పట్టింది, అలా బరువుగా కళ్ళు తెరవలేకపోయాను. ఇంకా దిగానండి. ఇక్కడ వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాను. మా హస్బెండ్ నేను కాల్ చేసి వాళ్ళు బయలుదేరారు అంటున్నారు. ఎంతసేపు నేను 10 నిమిషాలు అయినా వాళ్ళు ఇంకా రాలేదు. నేను 10 kilometers నుంచి ఇక్కడికి వచ్చినా వాళ్ళు 2 kilometers అండి. వాళ్ళు కిలోమీటర్ ఉంటుంది. కిలోమీటర్కి వాళ్ళు ఇంకా రాలేదు. 10 నిమిషాలు ఈ రోడ్డు మీద వెయిట్ చేయగా వచ్చారు. వచ్చిన తర్వాత వీళ్ళు ఆటో ఎక్కి ఇప్పుడు మన చేలోకి లోపలికి బస్సులలో ఈ ఆటోలో ఎక్కి మన చేను దగ్గరికి వెళ్తున్నా. ఈ ఆంటీ జాగ్రత్త అమ్మ అని ఒక చేత్తో నన్ను గట్టిగా పట్టుకుందా ఈ ఆంటీ. తర్వాత చేలో దిగామండి. చేలో దిగిన తర్వాత అందరూ నవ్వుకుంటా, అక్క నువ్వు రావేమో అని మాకు అనిపించింది అక్క. పక్క చేలో వేరే వాళ్ళు కూడా మనుషులు పిలిచారండి. వాళ్ళు ఈరోజే స్టార్ట్ చేస్తున్నారు మొక్కజొన్న. మా చేలో మా ఆయన మీద అభిమానంతో మొత్తం ఇక్కడ దిగారు. చూడండి మీరు కావాలంటే. అక్క వచ్చి ఇక్కడ ఏంటి 5 మందేనా మాకు మొక్కజొన్న వేయడానికి వచ్చేది, 5 మందితో ఎలాగా అని అంటుంది. కళాధర్ చేను అయిపించే మేము పక్కకి వెళ్తామమ్మా, 5 మందిని తీసుకెళ్ళని ఈ ఆంటీ చెప్తుంది. అది ఒక కళాధర్ చేను అయిపోయాక మేము పక్కకు వస్తాం, నీకు 5 మందితో మేము ఎప్పుడు కోపించుకోవాలని ఆ అక్క ఫీల్ అయ్యి ఇంకా వాళ్ళని 5 మందిని తీసుకొని వెళ్ళింది. మా ఆయన అంటే అంత అభిమానం అండి. ఇక్కడున్న చుట్టుపక్కల
ఊర్లో ప్రజలకి బాగా ఇంకా మొక్కజొన్న కోస్తున్నారు. ఈరోజు ఎలా అయినా అయిపించాలని చెప్పి కానిచ్చండి అమ్మ కానివ్వండి అని చెప్తున్నా. ఇంకా ఆఫ్టర్నూన్ అయ్యేటప్పటికి ట్రాక్టర్ వచ్చిందండి. ఆఫ్టర్నూన్ కాదు 11కి ట్రాక్టర్ వచ్చింది. 11 కల్లా ట్రాక్టర్ వచ్చి వీళ్ళందరినీ మా హస్బెండ్ ముందు మాట్లాడారు. బస్తాకి ఇంత అని 30 రూపాయలు అంటండి. ఆ ట్రాక్టర్ ఆయనకి 15, వీళ్ళు మోసిన వాళ్ళకి 15 అంట. వీళ్ళు ఇంకా చేలో ఎక్కడన్నా వదిలేస్తారేమో అని చెప్పి వీళ్ళ వెనకే నేను తిరుగుతున్నాను. ఎక్కడన్నా సంచి ఒకటి వదిలేసినా పోతే అని 3 నెలలు కష్టపడిన పంట కదండి, ఎక్కడ వదిలేస్తారా అని చెప్పి వీళ్ళ వెనకే నేను అలా తిరుగుతున్నా. వీళ్ళు బాగానే జాగ్రత్త అన్నీ చూశారులేండి. కాకపోతే నా బాధ ఏంటంటే చేలో గట్ల మీద పైపులు ఉంటాయి. ఆ పైపులు ఈ ట్రాక్టర్ తొక్కిద్దేమో అని చెప్పి ప్లస్ ఈ బస్తాలు వదిలేస్తారని నేను వెనకే అలా తిరుగుతా ట్రాక్టర్ వెనకే ఉండి అన్నీ ఎత్తిస్తున్నానండి. ట్రాక్టర్తో అలా వెళ్తా అక్కడ పైపులు ఉన్నాయన్నా అని డ్రైవర్ చెప్పాలి. ఇంకా ఎక్కడ బస్తాలు మిస్ చేయకండి అన్నా అని అందరితో చెప్తున్నాను. సరే అక్క సరే సరే అంటున్నారు. ఇదిగోండి ఇక్కడ పైపులు ఉంటే ట్రాక్టర్ అన్న చూపిస్తున్నా. అన్న ఈ పైపులు జాగ్రత్త, మీరు ట్రాక్టర్ చూసుకోక తొక్కుతారేమో అని ఈ పైపులు చూపిస్తున్నాను. ఇంకా వాళ్ళు ఎత్తుకొని వెళ్ళారండి. తర్వాత భోజనం టైం. ఈ ఆంటీ ఏం కర్రీ తెచ్చా అంటే ఎగ్ కర్రీ ఆంటీ అంటే టేస్ట్ చూస్తా, బాగుందా ఆంటీ అంటే బాగుందమ్మా సూపర్, నీలాగే ఉందమ్మా అని అంటుంది ఆంటీ. ఇక్కడ నీ అంత బాగుంది అని అంటుంది. ఈ పక్కన శోభ నువ్వు చూస్తావంటే పెట్టక్క అంటుంది. నా కర్రీ పచ్చడక్క, నాదేం తింటావాలి అంటే నేను పడన్నం తెచ్చుకుంటాను ఇక్కడ జోక్ చేస్తుంది శోభ. వాళ్ళ డాడీ అండి. బాగా జోవియల్గా ఉంటారండి ఇక్కడ వాళ్ళు. ఇంకా ఈరోజు నా కర్రీస్ చూడండి, వైట్ రైస్, ఎగ్ కర్రీ. తొందరగా అయిపోవాలని మార్నింగ్ ఎగ్ చేసుకొని వచ్చాను, అందరితో షేర్ చేసుకొని ఇక్కడ తింటున్నాను. చాలా సరదాగా ఉంటుందండి. చేలో ఎంత అన్నం తినాలనిపిస్తుంది అరటాకులో. తర్వాత ఒక ట్రిప్ ట్రాక్టర్ దించేసిందండి. సెకండ్ ట్రిప్ వేసుకుంటున్నారు. సెకండ్ ట్రిప్ వేసుకుంటుంటే ఇంకా చేలో మా హస్బెండ్ ఎన్ని వచ్చినాయి అని ఎన్ని బస్తాలు అయినాయి మొత్తం అని అడిగితే ఆ ట్రాక్టర్ ఎక్కి నేను వెళ్ళి అక్కడ కౌంట్ చేశానండి. లైన్కి నేను తిరిగి ఎక్కడ బస్తా మిస్ అవ్వకుండా వాళ్ళతోటి చూశాను. వాళ్ళు చూసి అన్నీ ఎక్కించిన తర్వాత ఇంకా వెళ్ళిన తర్వాత కౌంట్ చేయాలని ఇక్కడ ఏమో నేను కౌంట్ చేయకుండా ఎక్కిచ్చేశారు. మా హస్బెండ్ ఎన్ని వచ్చినాయి అని అడిగిన తర్వాత నేను ఓకే ట్రాక్టర్లో వెళ్ళి అక్కడ కౌంట్ చేస్తానని చెప్పి అక్కడ దించేటప్పుడు మా హస్బెండ్ విజయవాడ వెళ్ళారండి బాబుని వదిలిపెట్టడానికి. ఇంక ఇక్కడ ట్రాక్టర్లో వెళ్ళి అవన్నీ ఇప్పుడు బస్తాలు ఎన్ని వచ్చినాయని కౌంట్ చేయాలి. ఇక్కడ అన్న వీడియో తీసన్న హాయ్ ఫ్రెండ్స్ చెప్పండి అక్క చెప్పండి అంటుంటే వాయిస్ ఓవర్లో చెప్తాలే అన్న అని అంటున్నాను. మా హస్బెండ్ ఎప్పుడు ఎనీ టైం పిలిచినా ఇక్కడ వాళ్ళు పలుకుతారండి. ఆ బస్తాలు చూపించండి అన్న, మొక్కజొన్న బస్తాలు అని చెప్తున్నాను. తర్వాత ఇక్కడ రోడ్డు మాత్రం బాగోదండి, జాగ్రత్తగా తీసుకెళ్తున్నారు ఈ ట్రాక్టర్ అన్న. తర్వాత మెయిన్ రోడ్డుకి వచ్చి రోడ్డు మీద పెట్టాలండి, ఎందుకంటే ఆ లారీ వాళ్ళు వచ్చి ఇక్కడ కాటా వేసుకుంటారు. ఎన్ని వచ్చినాయని ఇక్కడ కౌంట్ చేస్తున్నాను. ఇక్కడ ఉండి అన్నీ కౌంట్ చేసుకున్న తర్వాత అన్నీ జాగ్రత్తగా వేయించి వాళ్ళతోటి ఎన్ని బస్తాలు అయినాయని మొత్తం కౌంట్ చేసుకున్నాను. కౌంట్ చేసుకున్న తర్వాత ఇంకా రిటర్న్ నడుచుకుంటూ వెళ్ళిపోయానండి. మళ్ళీ అక్కడ వర్క్ ఇంకా ఉన్నాయి కోపియాల్సినవి. మనం మళ్ళీ చేలోకి వెళ్ళి వాళ్ళతోటి ఈరోజు ఫుల్ వర్క్ ఉందండి నాకు అసలు. ఇంకా మళ్ళీ చేలోకి వెళ్ళి వీళ్ళు కోస్తున్నారా కొయ్యట్లేదని, ఎందుకంటే గుత్త అయితే వాళ్ళు చేసేసి వెళ్ళిపోతారు. మళ్ళీ ఎక్కడ వదిలేస్తారు, కండ్లు ఎక్కడ వదిలేస్తారా మనిషి లేకపోతే లాగాని వీళ్ళు వెనకుండి చేపిస్తున్నాను. మాట్లాడుకుంటే చాలా సరదాగా గడిచిపోయింది ఈ 2 days.
ఎక్కడ వదిలేయొద్దమ్మా, 3 నెలలు కష్టపడ్డాము అని చెప్తున్నాను. మళ్ళీ ప్రతి సాల్లో వెళ్ళి తిరిగి చూస్తున్నానండి, ఎక్కడ బస్తాలు వదిలేశారా అని ప్రతి లైన్లో తిరిగి చూస్తున్నాను. ఎక్కడన్నా వదిలేసారేమో, వదిలేస్తే ఒక ఇంట కాయలు ఒక మొక్కజొన్న పోయినట్టే కదా అని మొత్తం ప్రతి సాల్లో చూస్తున్నాను. మొత్తం ఒకసారి 2 సార్లు చెక్ చేసుకుంటాను. చేసుకున్న తర్వాత అయిపోయింది. వీళ్ళంతా బాయ్ చెప్తున్నారండి. పాపం వీళ్ళ కూల్ డ్రింక్ కూడా పోయలేదండి. మా హస్బెండ్ ఉంటే కూల్ డ్రింక్ తీసుకొచ్చేవారు. మా హస్బెండ్ లేరు కదా. అయిపోయిన తర్వాత ఇంకా లాస్ట్ ట్రాక్టర్ ఎక్కించుకుంటుందండి. సెకండ్ ట్రిప్ బాయ్ చెప్తున్నారు అందరూ. ఈ ఆంటీ చాలా బాగా మాట్లాడుతున్నారు. ఇంకా మళ్ళీ ట్రాక్టర్లో ఎక్కి హాయ్ ఫ్రెండ్స్, అక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అంటున్నారండి ఈ తమ్ముళ్ళంతా. అక్క నీ ఛానల్ మేము చూస్తామంటే, నాకు ఛానల్ ఉన్నట్టు మీకు ఎలా తెలుసు అంటే, ఇక్కడ మా తాండా వాళ్ళు ఒకరు వాట్సాప్ పెడితే నేను చూసాము అక్క, నేను ఫాలో అవుతాం మిమ్మల్ని, అదే ఇక్కడ చెప్తున్నారు. అక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అని అంటున్నారు. తర్వాత అన్నీ దింపించి మళ్ళీ ఇప్పుడు కౌంట్ చేశాను. మళ్ళీ ఇప్పుడు ఎన్ని ఉన్నాయని కౌంట్ చేసి ఇంకా లారీ కోసం వెయిటింగ్ అండి. కాటా వేపించడానికి లారీ కోసం చూస్తున్నాం. ఈ లోపల కాటా వేసుకునే వాళ్ళు వచ్చారండి, 4 వచ్చారు. 4 ఇక్కడ ఈ తాత కనిపిస్తున్నాడా, మాది ముందేసుకోండి అంటుంటే నేను ఒప్పుకోలేదు. తాత ఫస్ట్ మేము తెచ్చాం, మాది వేసుకోవాలని. ఇక్కడ ఏం తులసమ్మా అంటున్నాడు ఇక్కడ తాత. ఇంకోండి కాటా వేసుకోవడానికి ఈ లారీలో కాటా వేసుకొని తీసుకొని వెళ్తారు. ఈ లారీలో ఇప్పుడు మన మొక్కజొన్న అంతా వెయిట్ చూసి, బస్తాలు ఎన్నని వెయిట్ చూసి వేసుకుంటారు. వెయిట్ దగ్గర మాత్రం గుడ్ల పక్షిలాగా కళ్ళు తెరుచుకో అలాగే చూస్తున్నానండి. వెయిట్ ఒకళ్ళు అరిస్తే 3 రాసుకుంటున్నారు. ఇక్కడ వెయిట్ ఎంత అని 4 రాసుకుంటున్నారు. నేను అలాగే ఉండి ఎక్కడ ఏ బస్తాని మిస్ అవ్వకుండా అలాగే చూస్తున్నానండి. అక్కడ కూర్చుని అన్నయ్య వెయిట్ చెప్తుంటే 3 రాస్తున్నారు. ఇక్కడ వెయిట్ వేసుకున్న వెయిట్ అంతా అయిపోయిన తర్వాత క్యాలిక్యులేషన్ జరుగుతుంది. ఇక్కడ ఎంత వచ్చిందని, ఎన్ని క్వింటాలు వచ్చినాయి అని చెప్పి. మూడు నెలలు కష్టపడితే ఈ మొక్కజొన్న వచ్చింది. ఇదిగోండి ఇక్కడ 4 రాస్తున్నారు బుక్ల మీద, ఒకళ్ళేమో బిల్లు రాస్తున్నారు. అన్నీ అయిపోయిన తర్వాత నేను ఏది మిస్ అవ్వకూడదు అని చెప్పి అలాగే నిలబడి కళ్ళప్పగా చెప్పి అలాగే చూస్తున్నాను. ఆ కాటా కల్లే మా హస్బెండ్ ఇంకా వచ్చాను, నేను దగ్గరికి వచ్చాను గిద్దలూరు అని కాల్ చేశారు. లేదులే అయిపోయింది, నువ్వు ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకో, నేను వచ్చేస్తాను, బస్ ఎక్కి వస్తానని చెప్పాను. ఇంకా కాటా అయిపోయిన తర్వాత వాళ్ళు మనకు బిల్ ఇస్తారండి. అన్ని క్యాలిక్యులేషన్ 1-2 సార్లు చేసుకొని, అదిగోండి సెల్లో కూడా చేస్తున్నారు. సెల్లో కూడా క్యాలిక్యులేషన్ చేసేసి మనకి పేపర్ ఇస్తారు, సైన్ చేయించుకొని మనకు పేపర్ ఇస్తారు. 1 మంత్కి ఇస్తారో ఏమో అండి, మనీ అయితే ఇవ్వలేదు.